మన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏప్రిల్ మాసము 22వ తారీఖు సోమవారము మనం అందరం మరొకసారి ఈ స్వస్థత సేవ ద్వారా ప్రభువుని కలుసుకోవడానికి కృప చూపించిన దేవునికి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మాటలను మనం విందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ చరణాన్ని చదువుకుందాం. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. చాలండి. చదవబడిన మాటలను మనము ఒక పర్యాయము ఆగి ఆలోచిస్తే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈరోజు మరొక మాట మాట్లాడుతున్నారు. దేవుడంట నీకు ప్రామిస్ చేయాలనుకుంటున్నాడంట, నీతో నిబంధన చేయాలనుకుంటున్నా. ఏంటి ప్రభువా, నువ్వు నాతో నిబంధన ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ఎందుకో కానీ దావీదుకు చూపిన శాశ్వత కృప, దావీదుకు చూపిన ఆ శాశ్వత కృప ఏదైతే ఉందో అది నీకు చూపించాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబానికి చూపాలనుకుంటున్నాను, నీ బంధువులకు చూపాలనుకుంటున్నాను, నీ సంతానం అంతటికి నేను చూపాలనుకుంటున్నాను. ఇది దేవుని యొక్క ఆశ. దేవుడికి అన్నిసార్లు ఈ ప్రామిస్ చేయడు, కానీ ఆయనకి నీలో నచ్చిన ఒక గుణగణాలు ఏదైతే ఉందో, నువ్వు ప్రభు కొరకు పడిన ప్రయాస, దేవుని సన్నిధానమందు నువ్వు కలిగి ఉంటున్న ఆ తపన ఏదైతే ఉందో దాన్ని చూశావు. దావీదు కూడా తపనేంటి చెప్తారా? దావీదు కూడా తపనేంటి? మన బైబిల్లో చదివితే ఆయన మందిరానికి వెళ్ళాలనే తపన. 122వ కీర్తన 1వ వచనంలో యెహోవా మందిరమునకు వెళ్ళుదము రెండని తన జనులంట ఆయనతో చెప్పినప్పుడు ఆయనంట పరుగు తీసేవాడంట. పదండి కలిసి పదండి అనే ఆతృత, మందిరం అంటే పిచ్చి, మందిరం అంటే ఆశ. కాబట్టి దావీదుకి మందిరం అంటే చాలా ఇష్టం. ఇక రెండోది, దావీదుకి ఇంకా ఇష్టమైనది ఏంటి అంటే ఆయన గురించిన పాటలు పాడాలని, ఆయన గురించిన పాటలు పాడాలి. నేను పాట పాడాలి, ప్రభు కొరకు పాట కట్టాలి, ఆయన సన్నిధిలోనికి ఆ పాట వెళ్ళాలి అని ఆ తాపత్రయం. మరొక అలవాటు ఏంటి అంటే ఆయన మనసు తెలుసుకోవాలి. యేసయ్య మనసు ఏంటో, దేవుని మనసు ఏంటో తెలుసుకొని ఆయనకి ఇష్టమైనట్లుగా ప్రవర్తించాలి, నడుచుకోవాలని దావీదు ఆశ. కాబట్టి ఏదో ఒక అనుభవాన్ని దావీదులో చూసి, దావీదు కంటే దేవుడు తన శాశ్వతమైన కృపను చూపించాడు. విచిత్రమైన మాట ఏంటో తెలుసా? అసలు ఆయన చూపించాలనుకున్న కృప దావీదుకి కాదంట. చదవండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చదివితే అక్కడ మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప. అందరికి దేవుని కృప రాదంటండి. విచిత్రం ఏంటి తెలుసా? అసలు దావీదు కాదు దేవుడు చూపించాలనుకున్న కృప, సౌలు కంట. కానీ సౌలు దేవుని దగ్గర ప్రవర్తించిన తీరు, నడిచిన నడక దేవుడికి ఇష్టపడలా. అందుకనే సౌలుకు ఇవ్వాలనుకున్న ఆ కృప, స్థిరపరచాలనుకుంటున్న ఆ కృపనంట ఏం చేశాడంటే దావీదు మీదకి మళ్ళించి ఇంకెన్నడూ కూడా దాన్ని తీసివేయనంతగా, మార్చలేనంతగా ఆయన తన కృపనంట సమృద్ధిగా అనుగ్రహిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇంచుమించు
2012 నాకు అంతగా ఐడియా లేదు, కానీ అపోస్తలిక్ అండ్ ప్రాఫిట్ స్కూల్ అని ఒక 6 రోజుల క్యాంపు రాజమండ్రి దగ్గర పెట్టారు. ఆ క్యాంపుకు నేను వెళ్ళా. ప్రవక్త దానియేలు గారు ప్రభునందు నిద్రించారు, నిర్దవులు మంచి ప్రవక్త, ఆయన బోధించారు. ఇప్పటికే ఉన్నారు అపోస్తులకు జాషువా పట్టాభి గారు, అపోస్తులు మర్మాలు చెప్పగలిగిన ప్రకటన, అలాగే పరమగీతాలు వివరణ చెప్పగలిగిన పండితులు. ఈ ఇరువురులో ఎవరు చెప్పారో నాకు అంతగా గుర్తులేదు, కానీ మమ్మల్ని ఎక్కువ ప్రార్థనలో నడిపేవారు. ఆ దైవజనులు మాకు చెప్పిన ఒక మాట నన్ను గుర్తుండిపోయింది. అదేంటంటే, మనం దేవుని దగ్గరికి ఎంత దగ్గరగా వెళ్తామో ప్రార్థనలో, సహవాసములో, ఆత్మీయతలో, దేవుడు అంటే కొన్ని వరాలు ఇస్తాడంట. ఆ వరాలు ఎన్నటికి దేవుడు తీసివేయడంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి వరాల్లో దావీదుకి దేవుడు ఏ వరం ఇచ్చాడంటే, ఆయన కృప అనే వరం ఇచ్చాడంట. మన పిల్లలకు కూడా ఏమని పేరు పెట్టుకుంటాం? ఎందుకు పెట్టారు? గోపి గారిని అడుగుదాం, లేదా ఇద్దరు ఎవరు పెట్టారో భారతి గారిని అడుగుదాం. కృప అని ఎందుకు పెట్టాలనిపించింది? ఆలోచన చేయండి. నా పాప పేరు కూడా కృపనే. మేము ఎందుకు పెట్టామంటే, కృప అనే మాట అర్హత లేని వారికి సైతము కూడా అర్హుల్ని చేసేది కృప. యాక్చువల్గా మనం చేసే ఉద్యోగం మనకు కాదు, మనం తిరిగే బళ్ళు మనకు కాదు, మనం చేసే సేవ మనది కాదు, తినే తిండి మనది కాదు. మన మట్టుకైతే వీటి దేనికి అర్హులం కాదు. కానీ ఈ భూ సంబంధమైన వాటిలో అర్హత, రెండవది పర సంబంధమైన వాటిలో అర్హత ఇస్తూ కృప మనల్ని ఆవరించింది. ఇంకా సరి అయిన అర్థం చెప్పాలంటే, కృప అనేది గ్రేస్ పీరియడ్. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన ఫోన్కి సిమ్ కార్డులు ఉంటాయి. ఓ నెల రోజులో, 28 రోజులో, ఓ 30 రోజులో, 50 రోజులో వ్యాలిడిటీ, పరిమిత కాలం అంటారు దాన్ని. ఆ వ్యాలిడిటీ టైం అయిపోయిన తర్వాత వెంటనే కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదా ఎస్ఎంఎస్లు వస్తాయి. అయ్యా పలానా 24వ తారీఖు, లేదా ఈరోజు 22 కదా, 22వ తారీఖుతో మీ యొక్క కాల పరిమితి ముగిస్తుంది, వెంటనే రీఛార్జ్ చేసుకోండి అంటది. ఆలోచన చేయని పిల్లరా, కొన్నిసార్లు డబ్బులు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు వెళ్ళడానికి టైం లేకపోవచ్చు, ఎంతో చీకటి అయిపోయింది కాబట్టి రేపు పొద్దున వేసుకుందామని అనుకోవచ్చు. అయినా ఏమంటే కాల పరిమితి అయిపోయిన కాడి నుంచి మన ఫోన్కి మనం డబ్బులు కట్టకపోయినా 5 రోజులు, ఎన్ని రోజులండి? 5 రోజులు ఫోన్లు ఆపడం. చెప్పండి, ఏం ఆపడం? అట్నుంచి ఫోన్, ఇట్నుంచి ఫోన్లు వెళ్ళకపోయినా అట్నుంచి ఫోన్లు ఆపడం. ఆ ఆపని కాలాన్ని ఏమని పిలుస్తారంటే కాల పరిమితి లేదా గ్రేస్ పీరియడ్, దాన్ని కృప అంటారు. వాస్తవంగా మన ఫోన్లో వ్యాలిడిటీ అయిపోయింది, అయినా ఆ ఫోన్లు నీకు ఆగకూడదని ఎన్ని రోజులు ఇచ్చాడంటే టైము? 5 రోజులు టైం ఇచ్చాడు. ఈ 5 రోజుల్లో మనం ఏం చేసుకోవాలి? మన ఫోన్ని రీఛార్జ్ చేసుకొని మళ్ళీ పునఃప్రారంభంతో మళ్ళీ మన యొక్క కొనసాగింపు అనేది జరగాలి. దేవుని సన్నిధిలో కూడా దేవుడి కృప కూడా అలాగే ఇచ్చాడు. ఆయన కృప ఎలాంటిదంటే కాల పరిమితి, గ్రేస్ పీరియడ్. ఇచ్చుమిచ్చు మనం ఇప్పుడు ఉన్నదంతా గ్రేస్ పీరియడే. బైబిల్ పండితులు ఏమని లెక్కేశారంటే, మొన్న నేను ఒక మాట అన్నా, కానీ ఎండలు వేడిమి వల్ల నేను ఆదివారం పూట అమ్మగారు ఆడినారు, ఎందుకు అడగలేదంటే టైం సాగట్లేదని. ఎందుకని ఆదికాండం 1వ అధ్యాయం నేను వివరణ అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ అడగలేకపోయారని. మీ అందరికీ తెలుసు, దేవుడు ఎన్ని రోజులు పనిచేశాడు? 6 రోజులు పని చేశాడు, 7వ రోజు రెస్ట్ తీసుకున్నారు. బైబిల్ చెప్తుంది 84వ కీర్తనలో, ఒక దినము ప్రభు సన్నిధానమందు 1 రోజు 1000 రోజులు. లెక్క ఏంటి? పాత నిబంధన కాలం 4800 సంవత్సరాలు. ఎంతండి పాత నిబంధన? మలాకి వరకు 4800. ఇప్పుడు 2000. మనం చెప్పండి, మన కాలం, మన సమయం ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇది? మొత్తం కలపండి.
ఎంత అయింది? 6800. అంటే 6000 సంవత్సరాల వరకే భూమి ఉండాలి. 7000 సంవత్సరాలకు వస్తే దేవుడు రెస్ట్ మొత్తం కడిగి పడేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మనం గ్రేస్ పీరియడ్లో ఉన్నాం? 6, 7తో లోకం ముగించబడి లైవ్ అయిపోవాలి. కానీ ఇంకా 8024 సంవత్సరాలు, 6824 సంవత్సరాలు కదా. 824 సంవత్సరాలు ఇంకా బతికే ఉన్నామంటే అర్థం ఏంటి? అది దేవుడి కృపే. అది దేవుడికి మహిమ కలుగును కాక. అంటే పండితులు అన్నారు, ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ దేవుడు 7 రోజులు వారానికి పెట్టినట్లుగా మనకి 7000 సంవత్సరాలే భూమి ఉంటుందంట. మరి భూమి పుట్టి ఆదికాండం పుట్టినప్పుడు కానించి మలాకీ గ్రంథం వరకు బైబిల్ పండితులు లెక్క వేస్తే 6800 సంవత్సరాలు అయితే, మరి యేసై పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలు అయితే మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది? 4800, 2024, 6824 సంవత్సరాలు అయింది. ఒకవేళ 7000 సంవత్సరం వచ్చేసిన భూమి ఏమైపోద్దంట? క్లోజ్. కాబట్టి మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆయన పాదాలంట గుమ్మం దగ్గర ఉన్నాయని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. ఆయన గుమ్మం దగ్గర ఉన్నాడు. ఎందుకని? మొదటి పేతురు పత్రికలో రాస్తూ 3వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయన ఎవరూ నశించిపోకూడదని చెప్పి ఏం చేస్తున్నాడంటే ఆలస్యము చేస్తున్నాడు. కాబట్టి దేవుని కృప మన మీద సమృద్ధిగా ఉంది. అయితే ఈరోజు బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని కృపంట అలనాడు దావీదుకు ఏదైతే ఇచ్చాడో దేవుడు, అదే దావీదు కృప దావీదు సంతానంలో నుంచి వచ్చిన యేసు క్రీస్తు, ఆయన సంతానంలో నుంచి వచ్చిన మనమందరికీ కూడా అదే కృప దేవుడు అనుగ్రహించును గాక. కృప వల్ల జరిగే విషయాలు ఏంటి అని మనం చూస్తే, చదవండి 63వ కీర్తన 3వ వచనం. 63వ కీర్తన 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము. కృపకి నిర్వచనం ఏంటంట? జీవం కంటే కృపే ఉత్తమం. జీవం అంటే ఏంటి? ప్రాణం. ఈ లోపల ఉన్న ప్రాణం కంటే కృప ఏంటిదంట? గొప్పదంట. ప్రాణమే గొప్పగా ఎంచుకుంటాం మనం, ప్రాణమే ఉన్నతమైన దానికి ఎంచుకుంటాం. కానీ దేవుని కృపంట నీ ప్రాణాత్మ దేహాల కంటే నిన్నేం చేస్తుందంటే దేవుని ఎదుట నిలబెడుతుందంట. దావీదుకు చూపించిన శాశ్వత కృప నీకెందుకు చూపిస్తానంటున్నాడంటే, నిన్ను నిండుగా నిలబెడితే దేవుడు అసహించుకుంటాడు. నిన్ను నిండుగా నిలబెట్టాడు కాదు అంటాడు. ఎందుకని? మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, దేవునికి మహిమ కలుగును గాక. ఏమి లేదంట మనకి, మనలో ఏమి లేదంట, మంచే ఏదో. ఇంకో భక్తులు రాస్తాడు, నిలువెల్ల పాపపు నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పాన్ని అంటాడు. బైబిల్ గ్రంథంలో పిల్లలు ఎంతో మంది భక్తులను, ఎంతో మంది మనుషులను, అంతెందుకు ఎంతో మంది ఎందుకు, మన గోత్రకర్తలు ఆదికాండం 49వ అధ్యాయం తీస్తేనండి ఉంటారు ఒక్కొక్కరి పేరు. యోధా నువ్వు కొదమ సింహం అంటాడు, ఒకడేమో కొదమ సింహం అంట, ఒకడేమో తప్పిపోయిన లేడంట, ఇంకొకటేమో గార్ధాపం అంట, ఇంకొకటేమో త్రోవలో ఉన్న సర్పం అంట, ఇంకొకటేమో పిల్లలు ఆలోచన చేయండి చేర్చే తోడేలంట. మనుషులు స్వభావాలు దేవుని చిత్తం మీద అనుదిన మన్నాలు ఈ 12 మంది యొక్క స్వాభావిక లక్షణాలు. ఎందుకంటే ఒకసారి ఆ యాకోబు గారు అంటారు, ఏ దుష్టముఖం నేను తినేసిందా ఏసేపు అని. దుష్టముఖం అంటే ఏదో కాదు, మనుషులే దుష్టముఖాలు, మనుషుల్లోనే దుష్టత్వం ఉంది. నిన్ను నిలబెడితే నిజంగా నీ హైట్ను బట్టు, నీ వెయిట్ను బట్టు, నీ అందాన్ని చూసి గొప్పగా మనుషులు గొప్పగా అనుకోవచ్చు. కానీ దేవుడి ముందు నిలబెడతానంట, అవరు పో నీ మొహం నుంచి చూడండి అంటాడు.
మనం చూడడానికి కూడా ఇష్టపడ్డంట, కానీ ఆయన కృపను చూడండి, అదంట మనల్ని ఆయన ముందు నిలబెట్టడానికి ఎంతో కృప అనుగ్రహిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుని అంటే దేవుడి ముందు నిలబెట్టడానికి జీవము కంటే ఈ యొక్క కృప అంట ఉత్తమముగా ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఇక మరొకటి మనం చూసిన వారమైతే 86వ కీర్తన 13వ వచనం, కృప ఎలాంటిదయ్యా అంటే ఇది కృప యొక్క బలం. కృపకి ఎంత బలం ఉందంటే మనుషులంట అగాధములో నుంచి ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఈ కృప ఎంత విలువైందో తెలుసా అంటే నరకానికి వెళ్ళే నిన్ను సైతము కూడా, నరకపు అంచుల్లో తూలి ఆడుతున్న నిన్ను సైతము దేవుని కృప పట్టి లాగి, నేను అంటాను ఇది కృపకున్న బలం. కృపకున్న బలం ఏంటంట నశించిపోతున్న పాపుల సైతం, ఒక మాటలో చెప్పాలంటే ఎంతటి భయంకరమైన మనిషినైనా ఆయన కృప ఏం చేస్తుందంట. ఒకసారి అండి ఒక దైవజనుడు ముంగూరు దేవదాస్ గారు మాట చెప్పారు. ఏమనంటే అబ్బాయి సువార్త ప్రకటించకుండా భోజనం చేయొద్దు అన్నాడంట. అందుకని బైబిల్ మిషన్ వారు భోజనం చేయాలన్నా, టిఫిన్ చేయాలన్నా, ఇంకేం చేయాలన్నా ఎవరికైనా దేవుని మాటలు చెప్పాలి, దేని గురించి అయినా వివరించాలి. ఏదైనా పత్రిక పరిచర్య అయినా, సువార్త పరిచర్య అయినా, ఏ కార్యక్రమానికి వెళ్ళైనా, లేదంటే ఎవరికైనా ఒక మనిషికైనా సువార్త ప్రకటించి భోజనం చేయాలి. అది దైవజనులు పెట్టిన సిద్ధాంతం. ఇప్పుడు అవన్నీ మరుగైపోయినాయి. ఏదేమైనప్పటికీ ఆ వ్యక్తి అంట ఉదయం బయలుదేరాడు ఎవరికైనా సువార్త చెబుదామని. వెళ్తున్నాడు. ఎండలో ఎవరుంటారు? ఆలోచన చేయండి ప్రియులారా. వెళ్ళి ఒక్క మనిషి లేడంట. ఎదురుగా ఒక గాడిద ఉందంట. ఆ గాడిద ఎదురుగా నిలబడి గాడిద యేసే నేను ప్రేమించాడే అంటూ గాడిదకి ప్రసంగం చేశాడంట. చెప్పండి, ఏం చేశాడు? గాడిదకి ప్రసంగం చేశాడంట. ఆయన అనుకుంటాడు, అమ్మయ్య నేను గాడిదకి ప్రసంగం చేసేసాను కాబట్టి నేను ఏం చేయొచ్చు, భోజనం చేయొచ్చు అని చెప్పి భోజనం చేశారంట. ఆ రాత్రి ఆయన ఉంటున్న ఇంటి దగ్గరికి ఏమండి నక్సలైట్లు అన్నం అంటారు వాళ్ళు వచ్చారంట. ఈ పాస్టర్ గారిని పట్టుకొని వాళ్ళ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. ఆ ప్రాంతానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం పెద్ద ఆయన ఆ పాస్టర్ గారిని పిలిచి ఇలా అన్నాడంట, మధ్యాహ్నం ఏంటి చెప్తున్నావు గాడిదకి అని. ఏం లేదు, సువార్త ప్రకటిస్తున్నాను అని అంటే, నీ మాటలు మేము విన్నాంలే అన్నారంట. ఎక్కడ విన్నారయ్యా అంటే, మేము ఉండేదే చెట్ల మీద కదా, నువ్వు గాడిదకి చెప్తా ఉంటే, యేసే గురించి చెప్తా ఉంటే, ఆయన కృప గురించి చెప్తా ఉంటే నేను విన్నానులే అని చెప్పి ఒకసారి ఇట్లా అని చెప్పి ఆయన్ని కొండ చెప్పులకి తీసుకెళ్ళాడంట. ఒకసారి కిందకు చూడు అని అంటే ఆ కొండ కిందంట కొన్ని వందల మంది పురులు ఉన్నాయంట. దాన్ని చూపించి, ఇదిగో ఈ అడుగుకుండా వెళ్ళేవాడిని, డబ్బు, ధనము, పెళ్లి వివాహాలు, బంగారం, ఇలాగ వెళ్ళే వాళ్ళందరినీ దోచుకోవడం మా పని. ఎవరైనా తిరుగుబాటు చేసినా, ఎవరైనా ఇవన్నలో చేసినా, ఇదిగో ఈ లోయలో తీసుకొచ్చి వాడిని చంపేసి వాడి దగ్గర అన్నీ దోచుకుంటాం. ఇదిగో నేను చంపిన వాడిని చూడు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఆ కిందకు చూపిస్తే కొన్ని వందల పురులు ఉన్నాయంటండి. అది చూపించి అన్నాడంట, నువ్వు పొద్దున గాడిదకి ఏం చెప్పావు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పావు కదా, మరి దేవుడు నన్ను ప్రేమిస్తాడా అన్నాడంట. ఆ పాస్టర్ గారు అన్నారు, ప్రేమిస్తాడండి, అదే భాగ్యం అంటే. మళ్ళీ అడుగుతున్నాను చెప్పు, ఇన్ని వందల మంది ప్రాణాలు తీశాను, ఇన్ని వందల మంది యొక్క ఏమండి చావుకి కానుకుండా అయ్యాను, వాళ్ళ ఘోష, వాళ్ళ మరణపు యొక్క వేదన నన్ను వెంటాడుతుంది, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు మనశ్శాంతిగా దొరకట్లేదు, నువ్వు చెప్తూ విన్నాను, యేసు దగ్గరికి వస్తే సమాధానం దొరుకుతుందంట, ఆయన కృప చూపించే దేవుడు అంట, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అని చెప్పావు కదా అని అంటే, అవునండి పాస్టర్, అవునండి అని చెప్పి స్నేహితుడు అన్న అని చెప్తూ, యేసయ్య ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? నువ్వు నేను నశించిపోకూడదని, ఏమండి మరణపు చివరి అంచులో సైతం కూడా యేసయ్యా నన్ను రక్షించవా అంటే, మరణపు పాతాల అగాధములో నుండైనా సరే నిన్ను పట్టి లాగి నిత్యరాజ్యమైన పరలోకానికి ఆయన కృప విడవక ఎడబాయిక కాస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కృప సామాన్యమైనది కాదు.
కృప బలం కలిగింది. దాని బలం ఎంతో తెలుసా అండి? నశించిపోతున్న వ్యక్తి ప్రభువా నన్ను కాపాడు అని మరణ పడక సైతంలో సైతం మొరపెడితే చాలంటండి. మనిషిని ఏం చేస్తాడంట? పాతాలను తప్పించి దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలవబెట్టేది దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. అలా అని చెప్పేసి బతికినంతకాలం పాపిష్టి పనులు చేసేసి లాస్ట్ మంచం మీద దీవించి ప్రభు అన్న గురించి కాదు చెప్పేది. తెలియక చేసిన పాపానికి, తెలియక చేసిన పొరపాట్లకు ఎవరికైనా క్షమాపణ ఉంటుంది. కానీ మీకు చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటాను, పడుకున్న వాడినైనా లేపచ్చు, నిద్రపోతున్న వాడే ఎందుకని ఆడు నటిస్తున్నాడు. మనుషులు నటించేంత వరకు బైబిల్ స్పష్టంగా చెబుతుంది, ఆ దేవుడు అంటే నటించే వాళ్ళని చూడడు అంతే. కాబట్టి మన మనస్సు ప్రియులారా పవిత్రంగా ఉంటూ, ఒకవేళ తెలుసో తెలియక చేసిన పొరపాట్లు ఆయన కృప యొక్క బలం, దావీదు యొక్క కృప బలం ఎలాంటిదో తెలుసా? చనిపోతూ అగాధ పాపం. అసలు దావీదు నరకానికి వెళ్ళిపోవాలండి. ఎందుకని 6 తప్పులు చేశాడు. ఎన్ని తప్పులండి? ఏంటా తప్పులు? 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఉరియా భార్య అయిన బత్షెబా విషయంలో 1, వివాహమైన దానితో కలవడమే తప్పు అయితే ఏమండి మందు తాగిచ్చాడు. అలాగే ఇప్పుడు ఆలోచన చేయండి, మనం ఆ లిస్టు చదువుకుంటే దేవుడు ఏదైతే వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు, ఈ కింద నుంచి 6 అనుభవాలు ఏదైతే ఉన్నాయో, ఆశించొద్దు పరస్త్రీని, ఇవన్నీ కూడా ఎవరు చేశారు? కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? దావీదు ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడంటే. దావీదుని దేవుడు మెచ్చుకోవడానికి, సౌలుని మెచ్చుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, అవును ప్రభువా ఆ వ్యక్తిని నేనే, ఆ తప్పు చేసిన వ్యక్తిని నేనే, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడ్డాడు. అందుకని దేవుడు దావీదు కృప చూపించాడు. కానీ సౌలు పశ్చాత్తాపడ్డా. అందుకని మనుషులు ఎందుకు ఈరోజు దేవుడి కృపను పోగొట్టుకున్నారంటే, గర్వించి ఏట్లే దేవుడిని అడిగేది, దేవుడిని అడిగితే ఏమొచ్చేద్దలే అని చెప్పి పశ్చాత్తాపట్టలేదు. కాబట్టి దేవుని కృపను పొందుకోలేకపోతున్నారు. దేవుని యొక్క కృపకున్న బలం ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళిపోతున్న వ్యక్తిని సైతం కూడా లాగి పరలోకాన్ని నిలబెట్టేది దేవుని కృప. అందుకే చూడండి, దావీదుతో దేవుడు అన్నాడు, నేను నీకు కృపని గ్రహిస్తాను. ఆ కృపకి అర్హత కూడా ఉందంట. చూడండి, ఆ మాట కూడా చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. కృప వలన చాలండి. చాలా మందికి ఒక డౌట్, గొర్రెలు కాసుకునే దావీదుకి దేవుడు సింహాసనం ఎలా ఇచ్చాడు అని. కృప ఏమేస్తుంది అంటే సింహాసనం ఎక్కేస్తుంది. ఈ లోకంలో అధికారమే సింహాసనం. ఈ లోక అధికారం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాం. కానీ ప్రభు దగ్గర మనం యథార్థతగా బతికితే దేవుడు అన్నాడు కదా, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపిస్తాను. ఎలాగా? కృపకు ఒక అర్హత ఉంది. ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, ప్రభువా నువ్వు నన్ను విడిచి వెళ్ళొద్దయ్యా అని అడిగామనుకోండి, ఆ కృపంట మురిసిపోద్దంట. ఆ కృపంట సంతోషించి వీడికి ఏమైనా చెయ్యాలరా అనుకుంటుందంట. దావీదు జీవితంలో కూడా ఏదైనా చెయ్యాలి అనుకున్న దేవుడి కృప ఏం చేస్తుందో తెలుసా? సౌలు నువ్వు కింద దిగు, దావీదు నువ్వు ఎక్కువ సింహాసనం అని చెప్పి సౌలునంట కృప నుంచి దూరం చేసి దావీదు కృప ఇచ్చాడంట. కొన్నిసార్లు కృప అంటే మీకు అర్థం కానట్టుందేమో, స్పష్టంగా చెప్తాను వినండి. 1, కృపకు ఒక నిర్వచనం ఉంది. అదేంటంటే ప్రాణం కంటే విలువైనది కృప. ప్రభు దగ్గరికి వచ్చి చాలామంది నేను బతకాలని అనుకుంటాం, కానీ నువ్వు ఉంటే నాకు చాలయ్యా. ఓ భక్తుడు, ఆయన పేరు నాకు అంత గుర్తులేదు, కానీ ఆయన పేరు ఏదో ఉంది. ఆయన క్యాన్సర్ పేషెంట్ల మధ్య పనిచేస్తాడు, కుష్ఠరోగుల మధ్య పనిచేస్తాడు. ఆ కుష్ఠరోగం తనకు కూడా వస్తే, తన భార్యకు కూడా వస్తే అనుకుంటా ఈ పాట రాశాడు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను. సామ్యూయల్ గారు ఆయన రాశాడు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. అంతేగాని ప్రాణం కావాలయ్యా, నన్ను బతికించేయ్యా అని కాదు. నీ ఒక్క కృప ఉంటే చాలు. అది చల్లని చూపులో వస్తుందో, చల్లని తోడు నీడలో వస్తుందో, నేను బతికేస్తా.
రెండోది కృప మనుషులకంట అది బలం కలిగింది, అగాధం నుంచి తప్పిస్తాడ నరకం నుండి. ఎంతటి పాపిష్ఠుడైనా ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే క్షమాపణ దొరుకుతుందంట. మూడోది కృప మనిషికి ఒక అధికారం ఇస్తుంది, కృపకు ఒక అర్హత ఉందంట. ఆయన దగ్గర పశ్చాత్తాపడితే చాలు, ఈ ప్రపంచంలో ఏది ఉన్నతమైందో దాన్ని దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నిజంగా మాట చెప్పాలంటే ఏహెచ్కేలుగా మీ సేవకులుగా ఉన్న నేను అనుకుంటా నా జీవితంలో తాగుబోతుని, తిరుగుబోతుని, జోదగాడిని, కానీ దేవుడు ఆయన పాదాలు పట్టుకున్నానండి. 7 నెలలు ఆయన సన్నిధిలో కూర్చుండిపోయా. దేవుడు ప్రపంచంలో ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఏంటా స్థానం చెప్తారు ఎవరైనా? ఈరోజు మిమ్మల్ని అడిగారు అనుకోండి, మన ప్రపంచంలో గొప్ప సీట్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మన ప్రధానమంత్రి గారి సీట్ అని అంటారు. అంతేనా? ప్రధానమంత్రి గారు అంతకంటే గొప్ప ఎవరు లేరు కదా. రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి మాట వినాల్సిందే. ఈ ప్రపంచానికి నాయకుడు ప్రధానమంత్రి అయితే ఈ ప్రపంచానికి దేవుడు తర్వాత దేవుడు వంటి వాడు ఒక దైవజనుడు. స్తోత్రం చెప్పండి. ప్రధానమంత్రి కంటే గొప్పవాడు. ఇంకో మాటను చెప్పంట, నేను గర్వంతో చెప్తే మాట, దేవుడు ప్రధానమంత్రి కంటే గొప్ప సీట్ ఇచ్చాడు మాకు. అదేంటో తెలుసా? మేము వెళ్ళి నిలబడితే ప్రధానమంత్రి అయినా లేచి నిలబడాల్సిందే. స్తోత్రం చెప్తారా? దేవుడి నామాన్ని మహిమపరుస్తారా? నేను అదే నమ్ముతూ ఉంటాను. దావీదుకి దేవుడు సింహాసనం ఇచ్చాడు, ఈ చిన్నవాడికి దేవుడు సేవ ఇచ్చాడు. ఒక సేవకుడు అంటే అర్థం ప్రధానమంత్రి కంటే గొప్పవాడు, అధికారుల కంటే గొప్పవాడు, జగన్ కంటే గొప్పవాడు, మంత్రి కంటే గొప్పవాడు. ఈ దైవ సేవకుడు అనే సీటుకి మించిన సీటు ఇంకోటి లేదంట. అంతెందుకు, బిల్లీ గ్రహం ఆయన వాక్యం చెప్తారంటే కొన్ని లక్షల మంది వస్తారు, కొన్ని లక్షల మందికి ఆయన బాప్తీసాలు ఇచ్చారు. ఆయన అమెరికాలో సేవ చేస్తారు, పెద్ద గొప్ప మంది సేవ చేస్తున్నాడు. మన అక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు జార్జ్ బుష్ ఇంకెవరో సంథింగ్, ఒక రోజు అయ్యగారి దగ్గరికి వెళ్ళారంట. అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు చాలా పలుకుబడి ఉంది, మీరు సభలు పెడితే కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు, మీరు చాలా విలువైన వారు, చాలా అధికారం కలిగిన వారు, మీరు ఇలాగే ఉండిపోవడంలో మాకు ఇష్టం లేదు. ఇదిగో ప్రెసిడెంట్ వచ్చాం, వైస్ ప్రెసిడెంట్ వచ్చాం, మిమ్మల్ని అధికారులుగా చేయడానికి ఎవరెవరు ఉండాలో వాళ్ళందరూ వచ్చాం. మీరు ఏమీ అనుకోకపోతే అమెరికాకి మీరు ప్రెసిడెంట్ అవ్వకూడదా అని అడిగారంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, నన్ను నేను తగ్గించుకోలేనులే అన్నారంట. చెప్పండి ఏమన్నారు? ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి, అమ్మా నువ్వు ముఖ్యమంత్రి అవుతావా అంటే ఏమంటావు? నువ్వు అయిపోతా అంటావా? ఎందుకని? విలువ కాబట్టి. ఆ అయ్యగారు అన్నారంట, నన్ను నేను తగ్గించుకోలే అన్నారంట. అందరికి ఆశ్చర్యం, అందరూ మొహాలు చూసుకున్నారు, ఇదేంటరా ప్రెసిడెంట్ గారికి గొప్ప సీట్ ఉందా? అవునండి, ఏ సీట్ అయినా దైవ సేవకుడు తర్వాతే ఏ సీట్ అయినా. దైవ సేవకుడు మించిన సీటు మరొకటి, అది నంబర్ 1 సీటు, ఇది నంబర్ 2 సీటు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ దైవజనుడు అన్నాడంట, నాకు అక్కర్లేదు తీసుకోండి అన్నాడంట. ఆలోచించి తృణీకరించాడు. ఎందుకని? దేవుడన్నా దేవుని బిడ్డలన్నా అధికారుల కంటే గొప్పవాడు. దావీదుని దేవుడు గొర్రెలు కాసుకునేవాడిని, నీకు ఏదైనా కొత్త సీట్ ఇవ్వాలయ్యా, నా కృప నీ పట్ల ఉంది కనుక నీకు ఏమి ఇవ్వాలనుకున్నా నన్ను చూస్తేనంట కొండ మీద సింహాసనం కనపడుతుందంట యెరూషలేములో. ఆ సీటు మీద ఉన్న సౌలు నువ్వు పక్కపో అని చెప్పి ఆ కృప ఎవరికి ఇచ్చాడంట? దేవుడు దావీదుకి ఇచ్చాడంట. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు సరిగ్గా ఉంటే, ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే, ఆయన కనికరాన్ని కోరుకుంటే దేశపు యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదును అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 8వ కీర్తనలో దేవుడు అంటాడు, నీ తల పైకెత్తెదను, దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించదును, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించదును. నిన్ను చూడడానికి జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు, నిన్ను చూడడానికి అనేకులు ఈ ఎంత గొప్పడు ఎలా అయ్యాడు, ఎంతగా ఎలా దీవించబడ్డాడు అని ఆశ్చర్యపోయేంతగా దావీదుకు చూపిన శాశ్వత కృప దేవుడు మీకు చూపిస్తారంటుండగా మనం చేయాల్సిన ఒకటి, ప్రభువా కేవలం స్వస్థతల కోసమో కేవలం ఆరోగ్యాల కోసమో నేను మందిరానికి రావట్లేదయ్యా, నీ కృప నీ కృప నీ కృప. తల వచ్చండి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ కృప విలువైన ప్రభువా, గొప్పది ప్రభువా, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఇస్తారంటున్నాడు యేసు క్రీస్తు ప్రభు అని. ఈరోజు ఆ కృప నీకు ఇవ్వడానికే కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ కృపను దక్కించుకోవడానికి ఆయన నీ కొరకు రక్తము కార్చి ప్రాణ త్యాగం చేసి
నీ కొరకు నా కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. ఆ కృప కొరకు వేడుకుందామా? ఆ కృప కొరకు వేడుకుందామా?